హాయ్ ఫ్రెండ్స్, అదుర్స్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రష్యా యొక్క అడ్వాన్స్డ్ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ అయిన సుకోయ్ Su-57 గురించి మాట్లాడబోతున్నాం. దీని క్యాపబిలిటీస్, స్టెల్త్ ఫీచర్స్, మిసైల్ కెపాసిటీ, ఇంకా భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలో ఎందుకు సుకోయ్ 57 మంచి ఎంపికో చూద్దాం. ఈ వీడియోలో సుకోయ్ 57 గురించి సింపుల్గా వివరిస్తాను. రెడీనా? టేకాఫ్ చేద్దాం. మనం రష్యన్ ఫైటర్ జెట్స్ గనక చూస్తే వీటికి హై మేనూవరబిలిటీ ఉంటాయి. అంటే ఒక యుద్ధ విమానం వేగంగా మరియు సమర్థవంతంగా డైరెక్షన్ మార్చుకునే సామర్థ్యం, అలాగే పటుత్వాన్ని నిలుపుకోవడం. ఇది ఫైటర్ జెట్స్ మరియు యుద్ధ విమానాలకు చాలా కీలకం, ఎందుకంటే ఇది శత్రువు దాడులను తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. సరే, ముందుగా 5th జనరేషన్ ఫైటర్ అంటే ఏంటి? అసలు ఒక జెట్ 5th జనరేషన్ ఫైటర్ అనాలి అంటే దానికి స్టెల్త్ క్యాపబిలిటీ, సూపర్ క్రూజ్, అడ్వాన్స్డ్ ఏవియానిక్స్, మల్టీ రోల్ వర్సటాలిటీ వంటి లక్షణాలు కలిగి ఉండాలి. స్టెల్త్ క్యాపబిలిటీ అంటే శత్రువు రేడార్లను కనిపించకుండా ఉండడం. దీనికి రేడార్ అబ్జర్బింగ్ మెటీరియల్స్ మరియు ప్రత్యేక డిజైన్ ఉపయోగిస్తారు. సుకోయ్ 57 ఈ లక్షణాలన్నీ కలిగి ఉంది. దీని రేడార్ ప్రాసెక్షన్ సాధారణ ఫైటర్ల కంటే చాలా తక్కువ. సుకోయ్ 57 ఇంధనాన్ని దాని ఇంటర్నల్ ఫ్యూయల్ ట్యాంక్స్లో, ఇంకా విమాన రెక్కలు మరియు ఫ్యూజ్లాజ్లో ఉంటాయి. దాదాపు 10,300 కిలోల ఇంధనం క్యారీ చేయగలదు. ఇది కాంబాక్ట్ రేడియస్ 1,500 కిలోమీటర్లు మరియు మ్యాక్సిమం రేంజ్ 5,500 కిలోమీటర్లు ఇస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 2 రౌండ్లు ట్రిప్లు వేయొచ్చు. మిసైల్ కెపాసిటీ విషయానికి వస్తే దీని ఇంటర్నల్ వెపన్స్ బేస్లో 4 ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ లేదా ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, గైడెడ్ బాంబ్స్ లాంటివి తీసుకువెళ్ళొచ్చు. బయట 6 హార్డ్ పాయింట్లపై అదనపు మిసైల్స్ కూడా ఉంచొచ్చు. కానీ స్టెల్త్ మోడ్లో ఇంటర్నల్ బేస్ మాత్రమే ఉపయోగిస్తారు. విమానంలో గాలి ప్రవేశించే మార్గం లోపల గాలి టర్బులెంట్గా ఫ్లో అయ్యి ఇంజిన్ బ్లేడ్స్ని తాకితే ఇది విమానం యొక్క స్టెల్త్ సామర్థ్యాన్ని తగ్గించగలదు. అప్పుడు రేడార్ తరంగాలు నేరుగా ఇంజిన్ బ్లేడ్స్ మీద పడితే అవి తిరిగి రేడార్కు ప్రతిబింబిస్తాయి. దీనివల్ల శత్రువులకు విమానం కనబడుతుంది. సుకోయ్ 57 దీనికి పరిష్కారంగా డబుల్ ఎస్ డక్ డిజైన్ను ఉపయోగించింది. ఈ డిజైన్ ద్వారా రేడార్ తరంగాలు నేరుగా ఇంజిన్ బ్లేడ్స్ను తాకకుండా అవి బయటకు వెళ్లేలా డిజైన్ చేశారు. దీనివల్ల విమానాన్ని రేడార్ డిటెక్షన్ నుండి కాపాడే అవకాశం మెరుగుపడుతుంది. అలాగే ఈ ఆకృతితో గాలి ప్రవాహం మరింత మెల్లిగా, సమర్థవంతంగా ఇంజిన్ లోపలికి ప్రవేశిస్తుంది. దీనివల్ల వేగం మరియు ఇంధన సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇంకా దీనివల్ల స్టెల్త్ క్యాపబిలిటీ కూడా మెరుగుపడుతుంది. ఆఫ్టర్ బర్నర్స్ విషయానికి వస్తే ఇవి ఎక్కువ శక్తి కోసం ఇంధనాన్ని బర్న్ చేస్తాయి, కానీ ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్ పెంచుతాయి. దీనివల్ల రేడార్కు కనిపించే అవకాశం ఉంటుంది. సుకోయ్ 57 ఈ సమస్యకు AL51F1 ఇంజిన్స్తో పరిష్కరించింది. ఇవి అడ్వాన్స్డ్ ఎగ్జాస్ట్ నాజిల్స్ ఉపయోగించి ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్ను తగ్గించాయి. దీనివల్ల సూపర్ క్రూజ్ అంటే ఆఫ్టర్ బర్నర్స్ లేకుండా మ్యాక్ 1.3 నుండి 1.8 వేగం, ఇంకా ఆఫ్టర్ బర్నర్స్ని యూజ్ చేస్తే మ్యాక్ 2 అంటే సౌండ్ స్పీడ్ కంటే 2 రెట్లు ఎక్కువ స్పీడ్తో ఎగరడం సాధ్యపడుతుంది. ఇది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.